దానికి సంబంధించి వాళ్ళు నిధులు కేటాయించి ఇప్పుడు ప్రతి ఒక్క వస్తువు కూడా మన దేశీయంగానే అలాగే ఇక్కడ 10th వరకు ఉన్నది కాబట్టి ఈ స్కూల్ పరిసర ప్రాంతాలు కూడా చాలా బాగున్నాయి. అన్ని విషయాలు సంతోష్ చారి గారు చెప్పిండు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆత్మనిర్భర్ భారత్ కానీ వికసిత్ భారత్ గురించి కానీ అన్ని విషయాలు ఆయన చెప్పిండు కాబట్టి నేను చెప్పాల్సింది ఏం లేదు. నేను ఒకటే కోరుతున్నా, 10th ఇక్కడ ఉన్నోళ్ళు ఫస్ట్ సెకండ్ స్టేట్ మన డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఒకవేళ స్టేట్ ఫస్ట్ వస్తే మాత్రం సంతోష్ సార్ తోటి మీకు మంచి సిల్వర్ మెడల్ కానీ అంతకంటే గొప్పది ఇప్పించగలుగుతాను నేను. కాబట్టి స్టేట్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కనీసం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ సెకండ్ రండి, స్టేట్ లెవెల్లో వస్తే చాలా సంతోషము. మేము మళ్ళీ ఒకవేళ మీకు అది వస్తే మేము మళ్ళీ మీ దగ్గరికి వస్తాము. మళ్ళీ మీరు కూడా సంతోషం ఇంతకంటే ఎక్కువ పెద్ద ప్రోగ్రామ్ చేద్దాము. మరియు భవిష్యత్తులో మేము ఇచ్చేటి చిన్న చిన్న ప్రైజులే కానీ మీరు బంగారు మెడల్ సిల్వర్ మెడల్ ఇచ్చే స్థాయికి ఎదగాలని విద్యార్థులను ఇచ్చి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన స్టాఫ్ అందరికి కూడా మా మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ మీరు వేసినటువంటి చిత్రలేఖనం ఏదైతే ఉందో ఆత్మనిర్భర్ భారత్ వికసిత భారత్ ఈ 2 అంశాలకు సంబంధించి మాకంటే ఎక్కువగా తెలిసిన వాళ్ళు మీ ఉపాధ్యాయులు. ఇంతకుముందు ఇప్పుడు మన భారతదేశం యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేది మీరు చిన్నవాళ్ళు మీకు ఇంకా తెలియదు. మీ ముందు తరాలు మీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ మీ బ్రదర్స్ కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్తారు. భారతదేశము ఎక్కడనో లోపల ఉన్నటువంటి పరిస్థితి ఆర్థికంగా కానీ నైతికంగా కానీ చాలా అధమ స్థానంలో ఉండే. అక్కడి నుంచి కూడా ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు మనం ఉన్నత శిఖరాలకు అధిరోహించి ప్రపంచంలోనే మన దేశం యొక్క ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసినటువంటి మన నాయకుడు ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వారు వచ్చిన తర్వాత వికసిత భారత్ అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి అంశాల మీద చాలా ప్రాధాన్యత ఇచ్చి దానికి సింపుల్ ఇంతకుముందు ఏదానికైనా కానీ మన డిఫెన్స్ కానివ్వండి రక్షణ రంగం కానివ్వండి ప్రతి ఒక్క వస్తువు కూడా మనం వేరే దేశాల మీద ఆధారపడి అక్కడ వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులను మనం ఎన్నో సుంకాలు చెల్లించి మనం దిగుమతి ఇక్కడికి చేసుకునేటోళ్ళం. ఇక్కడ దిగుమతి చేసుకున్న వస్తువులు అక్కడ వాళ్ళు తయారు చేశారు కాబట్టి వాళ్ళే వాళ్ళ ఇష్టానికి వచ్చినటువంటి రేటు చెప్తే మనము డబ్బులు ఇచ్చి కొనుక్కొని మన ప్రజలకు వాటిని అందించేటటువంటి పరిస్థితి ఉండే. అదేవిధంగా ఆర్ముడ్ వెపన్స్ కూడా అన్నీ కూడా మనం వేరే దేశాల నుంచి మనం ఇక్కడికి దిగుమతి చేసుకునేటటువంటి ఆవశ్యకత ఉండే అనమాట. కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టినటువంటి ఈ 11